నువ్వు నిజంగా దేవుని బిడ్డవైతే, నువ్వు నీతిమంతుడిగా జీవిస్తే, నువ్వు యథార్థవంతుడిగా నువ్వు జీవిస్తే, దేవుడు నిన్ను తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నిన్ను అనుక్షణం జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నిన్ను అనుదినము జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నిన్ను నిత్యము, అనునిత్యము నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం ఆదికాండం 8వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువును విసిరినట్లు చేయుట వలన నీళ్లు ఆరిపోయెను. మన దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. మన దేవుడు సమస్తమును జ్ఞాపకం చేసుకునే దేవుడు. ప్రతి పరిస్థితిలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రతి అవమానంలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రతి నిందలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రతి శ్రమలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ప్రతి అవసరంలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ నోటి మాట పూర్తవక మునుపే దేవుడు నీ అక్కరలను ఎరిగిన దేవుడు. కాబట్టి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు. కృపగల దేవుడు పేదలను, దీనస్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. అంత మాత్రమే కాదు, వినయ మనస్సు గలవారిని, దీనులను కూడా ఆయన తప్పక జ్ఞాపకం చేసుకునే దేవుడు. అయితే దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టుకు నీవు ఏమి చేయాలి? నీవు ఎలా జీవించాలి? నోవాహుని దేవుడు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? నోవాహుకి దేవుడు వాగ్దానం చేశాడు. నోవాహు చెప్పింది చేశాడు. దేవుడు చెప్పిన ప్రతి మాటను చేశాడు. దేవుడు చెప్పిన ప్రతి మాటను నమ్మాడు. దేవుణ్ణి నువ్వు విశ్వసించగలిగితే, దేవుడు చెప్పిన మాట చొప్పున నువ్వు జీవించగలిగితే, దేవుని చెప్పిన మాట చొప్పున నువ్వు చేయగలిగితే, దేవుడు నిన్ను తప్పక జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు ఎట్లాంటి స్థితిలో జ్ఞాపకం చేసుకుంటాడు? దేవుడు నువ్వు దేన దశలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు బాధపడుతున్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు ఆయన నిమిత్తం ఆయన నిందలను నువ్వు భరించినప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నీకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చొప్పున నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నీ యొక్క ప్రతి అవసరంలో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. కష్ట పరిస్థితిలో ఉన్నావా? నష్ట పరిస్థితిలో ఉన్నావా? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు నోవాహును జ్ఞాపకం చేసుకున్నట్టే హన్నాను జ్ఞాపకం చేసుకున్నాడు. హన్నా దేవుని సన్నిధిలో మొరపెట్టి ఏడ్చింది. దేవుడు హన్నాను జ్ఞాపకం చేసుకుని కుమారుణ్ణిచ్చాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో అయినా ఉండొచ్చు, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. ఎందుకంటే ఆయన లోకమును ఎంతో ప్రేమించింది కాబట్టి. దేవుడు తన బిడ్డలను మరవడు. తల్లి తన బిడ్డలను మరిచినా నేను ఎన్నడూ మరువను అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుడు తన బిడ్డలను ఎప్పటికీ తప్పక జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాడు. అయితే నీకొచ్చిన శ్రమల్లో నువ్వు కృంగిపోతున్నావా? నీకొచ్చిన బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందిలో, లేమిలో నువ్వు కృంగిపోతున్నావా? అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. కాకపోతే నువ్వు స్థిరంగా ఉండాలి. దేవుని పట్ల నమ్మిక ఉంచాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆ శ్రమల నుంచి, ఇరుకుల నుంచి, నిందల నుంచి, అవమానాల నుంచి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని వాటిని ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను మార్చడానికి నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచి, విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూచుచు నువ్వు కొనసాగించుకున్న వాడివైతే, నీ విశ్వాస జీవితాన్ని నువ్వు కొనసాగించుకొనగలిగితే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నిన్ను ఎవరు విడిచినా, నీ తల్లిదండ్రులు నిన్ను విడిచినా, నీ భార్య బిడ్డలు నిన్ను విడిచినా, నీ తల్లిదండ్రులే కాదు నీ బిడ్డలు నిన్ను విడిచిపోయినా దేవుడు నిన్ను చేరదీయును. దేవుడు చేరదీయును అంటే ఆయన సమస్తమై నిన్ను ఆయన చేరదీయును అని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. కీర్తనలు 27వ అధ్యాయం 10వ వచనం చూస్తే దేవుడే నిన్ను చేరదీయును. ఆయన నిత్యము నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. అయితే ఆయన నిన్ను మరువక జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు, ఆయనను నువ్వు ఆనుకున్నప్పుడు, ఆయన నువ్వు హత్తుకున్నప్పుడు దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతి పరిస్థితి నుంచి నిన్ను తప్పిస్తాడు. ప్రతి ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి నిన్ను తప్పించటానికి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇశ్రాయేలు దీన స్థితిలో ఉన్నప్పుడు వారు ఆయనకి మొరపెట్టుగా ఆయన వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. అట్లాగే నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవునికి మొరపెట్టువాడిగా ఉంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఇట్టి కృప దేవుడు నీకు, నాకు, మన కుటుంబములకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో సమస్త ఘనత, మహిమ, ప్రభావం పరమ తండ్రికే చెందును గాక. ఆమేన్.